పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ప్రియ స్నేహితులారా, నేటి సామాన్య కాల 20వ ఆదివార వాక్య పరిచర్యకు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ఒకే సత్యాన్ని 3 కోణాల్లో మన ముందు ఉంచుతున్నాయి. దేవుని రక్షణ కొందరికి మాత్రమే పరిమితం కాదు. దేవుని కృపా ద్వారాలు అందరికీ తెరచబడి ఉంటాయి. అయితే దేవుని కృపను, ఆ రక్షణను పొందుకునేది వినయపూర్వకమైన పట్టుదల కలిగిన బిడ్డలు మాత్రమే. ఇంకొక విధంగా చెప్పాలంటే, వినయం కలిగి విశ్వాసముతో ప్రభు దరి చేరిన వారు మాత్రమే రక్షింపబడతారు, రక్షణ పొందుకుంటారు. ఈనాటి మొదటి పట్టణం యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనం మరియు 6-7 వచనాలలో మనం గమనిస్తున్నాం. యెషయా ప్రవక్త కాలములో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు తామే దేవునిస్తా ఎన్నుకోబడినటువంటి బిడ్డలని, తామే రక్షణ పొందుకుంటామని భావించేవారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నేటి మొదటి పట్టణంలో, నా మందిరం సమస్త జాతి జనులకు ప్రార్థనా మందిరం. అనగా దేవుని ఆలయం అనేది కేవలం ఒక జాతికి మాత్రమే పరిమితం కాదు. సకల జాతి జనులకు దేవుని యొక్క మందిరం, రక్షణ సకల మానవాళికి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాము. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకార యోగ్యుడే. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు తాను అన్ని జనులకు అపోస్తలులుగా పొందిన పిలుపును వివరిస్తూ, దేవుని రక్షణ కృపావరాలు కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. దేవుని కరుణ అందరిపై ఉంటుంది అని ఈనాటి 2వ పట్టణం ద్వారా పునీత పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృప, కటాక్షం సకల జాతి జనులకు అనేటువంటి గొప్ప సత్యం నేటి స్వార్థ పఠనం ద్వారా మనకు ఒక కననీయ స్త్రీ అనే ఉదాంతం ద్వారా, సంఘటన ద్వారా మనకు అర్థమవుతున్నది. నేటి స్వార్థ పఠనం మత్తయి స్వార్థ 15వ అధ్యాయం 21వ వచనం నుంచి 22వ వచనాలలో కననీయ స్త్రీ సంఘటన గురించి మనం ధ్యానిస్తబోతున్నాం. మత్తయి స్వార్థికుడు 15వ అధ్యాయం 21-22 వచనాలలో ఆమె విదేశీయురాలు, తూరు సీదోను ప్రాంతానికి చెందినది, యూదయారాలు కాదు, కననీయ స్త్రీ అని ప్రస్తావిస్తున్నాడు. మార్కు స్వార్థికుడు మార్కు స్వార్థ 7వ అధ్యాయం 25-26 వచనాలలో ఆమె గ్రీకు దేశస్థురాలు, సిరో ఫెనీషియాలో జన్మించినది అని మార్కు స్వార్థికుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ స్నేహితులారా, ఆమె ఎవరన్న విషయం దానికన్నా ఏమి చేసింది, ఏమి చెప్పింది అన్నది మనకు అతి ప్రధానమైన అంశం. మొదటగా బైబిల్ గ్రంథం ప్రకారం కనానీయులు ఎవరు? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తున్నాము. కనానీయులు లేక విదేశీయులు, వీరు శపింపబడిన జాతి, దుష్టులుగా, పాపులుగా పరిగణించబడ్డారు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాం. వారితో ఎట్టి వివాహ సంబంధం చేసుకునరాదు అనే హెచ్చరిక. నిర్గమాకాండం 23వ అధ్యాయం 32-33 వచనాలు చదువుతున్నాం. వారితో గాని వారి దేవతలతో గాని నిబంధన చేసుకునరాదు అనే హెచ్చరిక కూడా. ఒక మాటలో చెప్పాలంటే, కనానీయులు శపింపబడిన వారు, విదేశీయులు లేక కనానీయులు. వీరు అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, కొలుస్తున్నారు. కాబట్టి యూదులకు వీరంటే చులకన భావం. అది ఉగ్గుపాలతో పెట్టిన విద్య లాంటిది వారికి. హీనమైన భావం, చులకన భావం, అలా వారిని పరిగణించేవారు. ఈనాటి స్వార్థ పట్టణంలో కూడా కననీయ స్త్రీ ఒక విదేశీయురాలు. ఆమె అన్య జాతికి చెందినది, యూదయారాలు కాదు. ఆమె ఎందుకు ప్రభువును సమీపించింది? యూదయ ప్రాంతములోని ఆ ప్రాంతములో, తూరు సీదోను ఆ ప్రాంతములో
ఆమె ప్రవేశించింది అంటే కారణం నేటి సువార్త పట్టణం మనకు తెలియజేస్తుంది. తన కుమార్తె అస్వస్థురాలై కళ్ళ ముందు గిలగిలా కొట్టుమిట్టులాడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా తమ కుమార్తెను పట్టి పీడిస్తున్న ఆ సైతాను పారిపోలేదు. మరి విడిపించేవా నాదుడే కరువైపోయాడు. ఆమె నిస్సహాయత, ఆమె ఒక అబల. కానీ తన కుమార్తెను రక్షించుకునే ప్రయత్నాలు ఎన్నో చేసింది, కానీ విఫలమైపోయింది. ఇట్టి పరిస్థితులలో ఆమె ఏం చేసింది? యేసు గురించి విన్నది. ఏమని ఉండొచ్చు? ఇతరుల ద్వారా, పరోక్షంగా ఇతరుల ద్వారానో ఆమె యేసు గురించి విన్నది. ఆయన ప్రభావానికి దాసోహం అంటూ పారిపోతున్న దయ్యాల గురించి విన్నది. మరణించిన వారిని జీవంతో లేపుతున్నాడని విన్నది. ఆశ్చర్యకరుడు, కరుణామయుడు, అద్భుతాలు చేసేవాడని విన్నది. అభాగ్యులను ఆదరిస్తాడని విన్నది. కనుకనే ప్రభువును సమీపించి అడుగుతున్నది, దావీదు కుమారా, నన్ను కనికరించు, నాపై దయచూపు, నా కుమార్తె దయ్యముతో పట్టి పీడించబడుతున్నది అని మొరపెట్టుకుంటున్నది. నా కుమార్తెపై దయచూపుము అనలేదు ఆమె, నాపై దయచూపుము అంటుందంటే ఇక్కడ తల్లి తన కుమార్తె బాధను అనుభవిస్తుంది. సహానుభూతి, తన కుమార్తె బాధను తన బాధగా అనుభవిస్తూ ఆమె ప్రభు చెంతకు వచ్చి, దావీదు కుమార, నాపై దయచూపుము అంటుంది. కానీ ప్రభు నుండి ఎట్టి సమాధానం లేదు. వార్తలు గమనిస్తున్నాము, ఆయన ఒక్క మాట అయినను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఎందుకు యేసు మౌనం? ఇక్కడ కరుణామయుడు, బాధల్లో ఉన్న వారిని క్షణాల్లో ఆదరించే ఆయన ఇక్కడ ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఆ మౌనం అని ఆలోచించినట్లయితే ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి, అద్భుతాల కన్నా విశ్వాసం ఎంత గొప్పదో ఆమె విశ్వాసాన్ని వెల్లడి చేయడానికి, ఆమె విశ్వాసాన్ని మరింత బలపరచడానికి అయి ఉండవచ్చు. ప్రియ స్నేహితులారా, అయినను ఆమె యేసు మౌనం ఒకవైపు ఉంటే, మరోవైపు ఈమెను పంపివేయండి అరుస్తుంది అని చీదరించుకుంటూ తృణీకరిస్తున్న శిష్యులు మరోవైపు అధైర్యపడలేదు, విశ్వాసం కోల్పోలేదు. మరింతగా ప్రభువును సమీపించి పాదములపై పడి గట్టిగా పట్టుకొని, ప్రభు నాకు సహాయం చేయము అని దీనంగా మొరపెట్టుకున్నది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, నువ్వు అడగడం సమంజసమే, కానీ నేను ఇశ్రాయేలు వంశంలో చెదరిపోయిన గొర్రెల కొరకై పంపబడితిని అని ప్రభు సమాధానం ఇచ్చారు. ఎందుకంటే ఆనాటి బోధకులు యూదులు ఎక్కువగా యూదులకు మాత్రమే బోధించాలని ఆనాటి బోధకుల యొక్క ముఖ్య ఉద్దేశం. అది వారి నరనరాల్లో నాటుకొని పోయింది. కానీ ఆమె ఆగిపోలేదు, మరో ప్రయత్నం చేస్తూ ఉంది, మరింతగా ప్రభువుని అడుగుతూ ఉంది. ప్రభు అంటున్నాడు, అమ్మా, బిడ్డల రొట్టెలను కుక్కలకు వేయుట తగదు. ఇంకొక భాషలో చెప్పాలంటే, పిల్లల కోసం చేయబడిన రొట్టెలు కుక్క పిల్లలకు వేయడం సమంజసం కాదు కదా, ఎవరైనా వేస్తారా చెప్పు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఎంత అవమానకరమైన మాట, ఎంత హీనమైన మాట! కరుణామయుడి నోటి నుంచి ఇంత కఠినమైన మాటలు వస్తున్నాయని మరి చదివే వారికి, ఆలకించే వారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి పదం అది. దేవుని వాళ్ళారా అక్కడ గమనించాలి. గ్రీకు భాషలో వీధి కుక్కలను కుయోన్ అంటారు, పెంపుడు కుక్కలను కునారియోయిస్ అని అంటారు. ఇక్కడ ప్రభువు పెంపుడు కుక్క పిల్లలు అనేటువంటి పదముతో వాడి ఉండవచ్చు. బహుశా ఆమె కూడా ఆ విధంగానే అర్థం చేసుకుని ఉండవచ్చు. అందుకే అప్పుడు ఆమె అంటుంది, నిజమే స్వామి, అది మీరు అన్నది నిజమే, కానీ యజమానుని బల్ల కింద పడినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా. ఇంకొక విధంగా చెప్పాలంటే, పిల్లల బల్ల కింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటాయి కదా అని దీనంగా ఆమె విశ్వాసాన్ని వెల్లడి చేసింది. వినయముతో ఆ మాటలు పలికింది.
ఆ మాటలు విన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు కూడా నిశ్చేష్టులైపోయారు, ఆశ్చర్యచకితులైపోయారు. ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెకు, ఎంత వినయంతో పలికినది ఆ మాటలు. నిశ్శబ్దం కొంతసేపు రాజ్యం వెళ్ళింది ఆ క్షణములో ఆ మాటలకు. ప్రభు ఆ మాటలు విన్న తర్వాత ఎంతగానో ధరించిపోయాడు. వెంటనే, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నువ్వు కోరినట్లే జరుగునుగాక అని భరోసా ఇస్తున్నారు. ఆ మాటలతో ఆమె మనసు తేలికై, మనసు నిండా ఆనంద బాష్పాలు కారుస్తూ భక్తి పరవశంతో పొంగిపోయింది. మనసంతా కూడా ఎంతో పులకించిపోయింది. చాలు స్వామి, జన్మకు నాకు 1000 జన్మలెత్తిన 1000 జన్మలెత్తి ఊడిగ చేసిన నీ రుణం నేను తీసుకోలేను అంటూ సంతసముతో ఆనందముతో వెనుదిరిగిపోయింది. ప్రియ స్నేహితులారా, కననీయ స్త్రీ యేసు ప్రభువును సమీపించిన తరుణములో ఎన్నో అడ్డుగోడలు, అవరోధాలు ఆమెకు ఎదురయ్యాయి. వాటిని ఏంటో చూద్దామా? మొదటగా జాతి వివక్ష. జాతి అనే అడ్డుగోడ. ఆమె విదేశీయురాలు, అన్య జాతికి చెందినటువంటి ఆమె. ఆ అడ్డుగోడను ఆమె అధిగమించింది. రెండవదిగా యేసు మౌనం. ఆయన ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు. ఆయనను ఆమె వెనుకంజ వేయలేదు. ఆ అడ్డుగోడలు కూడా అధిగమించింది. మూడవదిగా శిష్యుల నిరాకరణ. పంపివేయండి అని చేదరించుకున్నారు, కానీ అధైర్యపడలేదు. నాలుగవదిగా యేసయ్య కఠినమైన మాటలు. ఏంటి ఆ మాటలు? పిల్లల రొట్టెను కుక్క పిల్లలకు తగదు కదా అని కఠినమైన మాటలు మాట్లాడారు. అంతేకాదు, నేను ఇజ్రాయెల్ వంశంలో చెదరిపోయిన గొర్రెల కొరకు పంపబడితేనే అన్న ఈ కఠినమైన మాటలను కూడా ఆమె లెక్క చేయలేదు. కారణం ఏమిటంటే విశ్వాసముతో ఆ అడ్డుగోడలను ఆమె అధిగమించింది. అడ్డుగోడలను అధిగమించిన ఆ విశ్వాస వీర వనిత ఆమె. కనుకనే తమ కుమార్తెను తిరిగి బ్రతికించుకున్నది. మత్తయి సువార్త 21:22 మీరు విశ్వసించినచో మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా తప్పక పొందుకుంటారు అని ప్రభు అన్నారు. మరో సందర్భంలో మార్కు సువార్త 11:24 ప్రభు అంటారు, ప్రార్థించండి, విశ్వాసంలో మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే తప్పక పొందుకుంటారని విశ్వసించండి అని ప్రభు అంటారు. ప్రియ స్నేహితులారా, విశ్వాస యాత్రలో ఎదురయ్యే అడ్డుగోడలు ఎలా, అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో ఈ ఆడపడుచు మనకు తెలియజేస్తుంది. ఈమె సంఘటన ద్వారా మనకు బోధపడుతున్నది. చివరిగా కననీయ స్త్రీ నేర్పించే ఆత్మీయ పాఠాలు ఏమిటి? మొట్టమొదటగా ప్రార్థనలో ఓపిక అవసరం. కీర్తన 40:1 అదేవిధంగా కీర్తన 37:7 ఇదిగో దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? ఓపికతో వేచి ఉండాలా ఆయన అనుగ్రహం కొరకు. ఇన్స్టాంట్ రిజల్ట్స్ అనేది ఇన్స్టాంట్ రిజల్ట్స్ కాలంలో ఉన్నాం మనం. ప్రార్థనకు వెంటనే సమాధానం దొరకాలంటే కుదరదు. ఇట్స్ నాట్ ఇన్స్టాంట్ కాఫీ. వెంటనే సమాధానం దొరకదు. ఓపికతో మనం వేచి ఉండాలా. రెండవదిగా ఆ కననీయ స్త్రీ నేర్పించే ఆత్మీయ పాఠం, విశ్వాసముతో ఎదురయ్యే అడ్డుగోడలను అధిగమించాలా. ఎట్టి విశ్వాసం ఉండాలా? గట్టి పట్టుదల కలిగిన విశ్వాసం అనుకుంటారా? ఏప్రిల్ గ్రామీణ లేఖ 11:6 వాక్యం మనకు తెలియజేస్తుంది, దేవుని చెంతకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని, తన కొరకు వెదకే వారికి ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో రావాలట. అందుకే కాబోలు కననీయ స్త్రీ విశ్వాసంతో ప్రభు దరి చేరినది. ఇంకో ఆత్మీయ పాఠం, ఆమె ఎలుగెత్తి మొరపెట్టుకున్నది. ఏమని మొరపెట్టుకున్నది? దావీదు కుమారా అన్నది. రెండవ సందర్భంలో ప్రభు అన్నది. యేసయ్య నామాన్ని స్మరించింది. రోమిలికి రాబడిన లేఖ 10:9 యేసే దేవుడు అని తమ నోటితో ఒప్పుకుంటూ హృదయంతో విశ్వసించిన వారు రక్షింపబడతారు అని వాక్యంలో మనం ఆలకిస్తున్నాం. దేవుని వాళ్ళ కనుక
యేసయ్య నామములో ప్రార్థన చేసింది. యేసే రక్షకుడుగా, దావీదు కుమారుడుగా, మెస్సాయగా ఆమె విశ్వసించింది. యేసయ్య నామాన్ని స్మరించేవారు రక్షణ పొందుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ఈ సంఘటన చిన్నదే అయినా ఈ కననీయ స్త్రీ సంఘటనలో వాడబడిన మాటలు ఎంతో గొప్పవి. ఈటెల్లాగా మనసుకు ముచ్చుకుంటాయి. అవి పాఠకులకు ఒక మేలుకొలుపులాగా ఉంటున్నాయి. ఎటువంటి మేలుకొలుపు? దేవుని రక్షణ అన్నది ఒక జాతికి పరిమితం కాదు, ఒక కులానికి పరిమితం కాదు, ఒక మతానికి పరిమితం కాదు. దేవుని రక్షణ అనేది సకల మానవాళికి అని ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్న మనం కననీయ స్త్రీ లాంటి విశ్వాసం మనలో ఉన్నదా? కననీయ స్త్రీ లాంటి వినయం మనలో ఉన్నదా? కననీయ స్త్రీ లాంటి పట్టుదల మనలో ఉన్నదా అని ఆలోచిద్దాం. కొన్ని సందర్భాలలో ప్రభువు మౌనం మనకు అర్థం కాదు. కొన్ని సందర్భాలలో ఆయన నిశ్శబ్దం మనకు అర్థం కాదు. ప్రభువు మౌనంగా ఉన్నాడంటే మనల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు, తప్పక సమాధానం ఇస్తాడని. అట్టి నమ్మకంతో మనం ముందుకు సాగిపోదాం. కననీయ స్త్రీ నేర్పించిన ఆత్మీయ పాఠాలు మన జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు మనల్ని దీవించి సదా కాచి కాపాడును గాక. ఆమేన్.